హరే కృష్ణ. ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. ఏకాదశో అధ్యాయంలో 41వ శ్లోకం 42. ఈ శ్లోకంలో భగవానుడు చెప్పిన దానికి అర్జునుడు తను ఎలా ఉండేవాడు కృష్ణుడితో దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. తను చేసిన పొరపాట్లన్నీ కూడా క్షమించమని కోరుతూ ఉన్నాడు. దీన్ని బట్టి మనం ఏంటంటే, మనం ఎప్పుడైనా ఏదైనా పొరపాట్లు చేస్తూ ఉంటే అది తల్లిదండ్రి అయినా, ఫ్రెండ్స్ అయినా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెళ్ళైనా క్షమించమని నిర్భయంగా కల్లా కపటం లేకుండా అడగాలి. అప్పుడు మళ్ళీ మనం కలిసిపోతాం. ఎప్పుడో తెలియక చేసిన తప్పులు కానీ, తెలిసి చేసిన తప్పులు కానీ ఏ ఉన్నా సరే క్షమించమని అడగాలి నిర్భయంగా. దాని గురించి మనం ఆ శ్లోకంలో అర్థం తెలుసుకుందాం. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి యచ్చాపహాసాద్దమసత్కృతోసి విహారశయ్యాసనభోజనేషు ఏకోతవాప్యచ్యుత తత్సమక్షం తత్క్షామయే త్వామహమప్రమేయం. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి. శ్రీకృష్ణ, వినాశమే లేని పరమాత్మవు నువ్వు. నీ మహిమ తెలియక ముందు నేను అజ్ఞానంలో ఉండి నిన్ను మామూలు స్నేహితుడు అనుకుని భావించి వెటకారంగా నేను పేరుతో పిలిచాను. హే కృష్ణ అన్నాను, యాదవ అని పిలిచాను, హే సఖా అని పిలిచాను. కొన్నిసార్లు యారా అని కూడా అన్నాను. అజాగ్రత్తగా మాట్లాడాను, గట్టిగా మాట్లాడాను, కోప్పడ్డాను. అయినా నువ్వు నేను చనువుతో పిలిచాను అనుకుని నవ్వుతూ చూశావు. పరిహాసంగా చేశానని చెప్పి అనుకున్నావో ఏమో, కానీ నేను అవమానించానని భావించావేమోనని అనిపిస్తుంది. ఇంకా ఆటలాడుకునేటప్పుడు కూడా, కలిసి పడుకునేటప్పుడు కూడా, మనం ఏదన్నా కలిసి తినేటప్పుడు ఇలా అనేక సందర్భాల్లో నేను చాలా తేలికగా చూశాను, చాలా అవమానించాను. ఇలా అవమానించినట్టుగా ఎగతాళిగా మాట్లాడాను. నువ్వు ప్రత్యక్షంగా ఉన్నప్పుడు కూడా, నా ఎదురుగా ఉన్నప్పుడు కూడా అలాగే మాట్లాడాను. అలాగే నువ్వు ఎక్కడో ఉన్నప్పుడు కూడా నీ గురించి కూడా నేను అలా మాట్లాడుకున్నాను. మనసులో అనుకునేవాడిని వెటకారంగా. ఎవరితోనైనా నీ గురించి ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు కూడా నీ గురించి కొంచెం హాస్యంగా మాట్లాడేవాడిని. అలాగే మనిద్దరం కలిసి ఉన్నప్పుడు కూడా అలాగే మాట్లాడేవాడిని. ఇలా నలుగురు మధ్యలో ఉన్నప్పుడు కూడా నీతో అలా మాట్లాడాను. ఇలాంటి అపచారాలన్నీ చాలా చేశాను కృష్ణ, నన్ను క్షమించవా, క్షమించమని ప్రార్థిస్తున్నాను అన్నాడు. అంటే చూసారా, మనం ఎవరినైనా సరే, ఫ్రెండ్స్ని కానీ, తల్లిదండ్రిని కానీ, పిల్లల్ని కూడా వాళ్ళు లేనప్పుడు వాళ్ళ గురించి అనినా, మళ్ళీ నలుగురిలో కూడా వాళ్ళ గురించి అనినా, అలాగే తల్లిదండ్రులు కానీ, ఇరుగు పొరుగులైన ఫ్రెండ్స్తో బాగానే మాట్లాడి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ గురించి ఎవరితోనైనా మరి మాట్లాడిన తప్పొప్పులు, వాళ్ళ తప్పులు ఒప్పులు మాట్లాడినా చాలా తప్పు. 10 మందిలో ఉన్నప్పుడు మనం వాళ్ళ తప్పును ఎత్తి చూపించకూడదు. తర్వాత పర్సనల్గా మాట్లాడాలి. అలా మాట్లాడిన దాన్ని గుర్తు తెచ్చుకుని క్షమించమని అడగాలి. క్షమించమని అడిగితే అంతకన్నా వేరే ఇది లేదు. పశ్చాత్తాపమే శిక్ష అన్నట్టుగా అదే మనకి రక్ష. మనకి ఎవరినైనా ఏదన్నా అన్నప్పుడు తెలియక అన్నా, ఏదైనా అన్నా క్షమించమని అడగాలి. అలాగే మనం ఏదైనా ప్రార్థన చేసామనుకోండి, ఏదైనా శ్లోకం చెప్పామనుకోండి, తర్వాత మనం అపరాధ శ్లోకం చెప్తాం. అంటే తప్పులుంటే క్షమించు దేవా అని చెప్పి. అలాగే మనం చేసిన తప్పుల్ని క్షమించమని రోజు అడగకపోయినా, ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడైనా, తల్లిదండ్రులు ప్రేమతో మాట్లాడినప్పుడైనా, నేను అలా మాట్లాడాను కదమ్మా, సారీ అమ్మా, క్షమించమ్మా అనొచ్చు. పెద్దవాళ్లే కదా, మనవాళ్ళే. అలాగే ఫ్రెండ్స్ కూడా మనతో ఫ్రెండ్లీగా ఉంటారు కదా, వాళ్ళ ఫ్రెండ్షిప్ బాగా ఎక్కువ అవుతుంది అలా క్షమించమని అడిగితే. అలాగే అన్నదమ్ములు
అన్నదమ్ములను కూడా అలా క్షమించమని ఏదన్నా అంటే పొరపాటుగా క్షమించు అన్నారనుకోండి, వాళ్ళు అన్నదమ్ముల బంధం బలపడుతుంది. అలాగే తల్లి తండ్రి, చిన్నప్పుడు నేను అలా చేశాను కదరా నిన్ను, క్షమించరా, పొరపాటయింది, నేను చిన్నపిల్లనే కదా అని జరిగిన తప్పుల్ని క్షమించమని పిల్లల దగ్గర అన్నాం అనుకోండి, అయ్యో అమ్మ క్షమించమంటావేంటి, నాన్న క్షమించమంటారేంటి, మీరు పెద్దవారు అని వాళ్ళకి మన మీద ప్రేమ పుడుతుంది. ఈ విధంగా మనం చేసిన తప్పుల్ని క్షమించమని అడగడంలో ఏమాత్రం తప్పు లేదు. ఇంకా వాళ్ళ బంధం బలపడుతుందన్నమాట. చూసారా ఈ పద్యంలో ఎంత బాగుందో. భగవద్గీత శ్లోకాన్ని మన జీవితానికి అన్వయించుకుంటే ఎంతో మంచిది. ఎవరినైనా సరే, ఆఖరి ఫ్రెండ్స్నైనా సరే క్షమించమని అడగొచ్చు. ఒకవేళ వాళ్ళు క్షమించకపోతే మరలా అడగొచ్చు, క్షమించమని అలాగే. అప్పుడు వాళ్ళలో మరి జాలి పుడుతుంది, అయ్యో ఇంత ఇదిగా బాధ పెట్టానా అని క్షమించేస్తారు కదా. హరే కృష్ణ.